ఉన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు యావత్ భారతదేశంలో కాకుండా విదేశాల్లో కూడా అత్యంత పేరు ప్రఖ్యాతి పొందినటువంటి ముఖ్యమంత్రులుగా వారు పనియాడేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి గారు మన రాష్ట్రాన్ని నూతన రాజధాని అలాగే మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచేటువంటిదే వారి యొక్క ముఖ్య ధ్యేయంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా మరొక వారు అధికారాన్ని స్వీకరించారు. జనంలో ఒక విశేషమైనటువంటి ఆదేశం, మన్నిక, అలాగే భగవంతుని దయ, వీటన్నిటి సహయోగంతో కేంద్ర పాలితమైనటువంటి కేంద్ర ప్రభుత్వమైనటువంటి బీజేపీ మిత్రపక్షంగా అలాగే జనసేన మిత్రపక్షంగా కూటమి ఒక వ్యవస్థతో మన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. వారిని మనసారా ఈ సందర్భంలో మనము దీవిస్తున్నాం, అభినందిస్తున్నాం. వారికి భగవంతుడు అన్ని విధాల ఆయుర ఆరోగ్యాలను అనుగ్రహించి వారి ద్వారా ఇంకా మరెన్నెన్నో కార్యక్రమాలు మన రాష్ట్రానికి మన దేశానికి జరగాలని ప్రార్థిస్తున్నాం. అంతేకాకుండా మా యువ నాయకులైనటువంటి విద్యా మంత్రి అలాగే ఐటీ మంత్రిగా పేరు ప్రఖ్యాతి పొందినటువంటి మన రాష్ట్రాన్ని యువ శక్తితో యువ బలంతో ముందుకు నడుపుతున్నటువంటి మా నారా లోకేష్ గారిని మనసారా అభినందిస్తున్నాం. వారు మా అందరి అభిప్రాయం, కోరిక, భగవంతుని ఆశీస్సులు, మన అశేష ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజల యొక్క ఒక అభిమానపూర్వకమైనటువంటి ప్రార్థన అంటే వారి తండ్రి గారి సంపూర్ణ ఆశీస్సులతో వారు ముఖ్యమంత్రిగా ఉండాలి. మన చంద్రబాబు నాయుడు గారు కేంద్ర విభాగానికి వారు అక్కడ సేవలు అందించాలని మనందరి విశేషమైనటువంటి ప్రార్థన. వారి తండ్రి గారి అనుభవం అలాగే ప్రజాసేవ, వారి ఆశీస్సులు వారికి ఎప్పుడు ఉండాలని మనసారా మేము కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి